బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. గురుగారు నమస్కారం. గురుగారు హరి ఓం. గురుగారు 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసాము. ఎన్నో ప్రకృతి పరంగా కొన్ని సమస్యల్ని చూసాము. చాలా వాళ్ళ జీవితాల్లో రకరకాల సమస్యలు అయితే ఎదురయ్యాయి. కొంతమంది నుంచి ఎక్కువ మంది నుంచి 2025 మాకు బాలేదు అనే మాట ఎక్కువగా వింటూ వస్తున్నాం. సో ఇక ఈ డిసెంబర్ ఉన్నాం మనం. నెక్స్ట్ వచ్చేది 2026 ఏ విధంగా ఉండబోతుంది? ప్రకృతి పరంగా కానీ మానవ జీవితాల్లో ఎలా ఉండబోతున్నాయి, ఇంకా ఎలాంటి అనర్థాలని చూడవలసి వస్తుంది? మనం చూసాం కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్, ఫ్లైట్ క్రాష్ అయిపోయింది, స్టూడెంట్స్ సఫర్ అయ్యారు, చాలా సమస్యలు అయితే చూసాము. 2026 గురించి తెలియజేయరా గురుగారు? ఇది ఎప్పుడు జరిగేదే ప్రకృతిలో. మీరు ఇప్పుడు ఒక సంవత్సరం కాలాన్ని కంపేర్ చేసుకుంటున్నారు. అనంతమైన కాల ప్రవాహంలో మీరంతకు మీరు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం తర్వాత కలియుగము అని మన సాంప్రదాయంలో చెప్పిన కృష్ణ నిర్మాణమైన 5000 సంవత్సరాలు, 5300 ఇంచుమించు సంవత్సరాలు మన సనాతన ధర్మం చెప్తుంది. అది అంతే, ఒక లెక్క కోసం మనం ఇది పెట్టుకున్నాం. ఈ అనంతకాల ప్రవాహం పోతానే ఉంది. లక్షల సంవత్సరాలు మనకు మన లెక్క ప్రకారం కలియుగం ఆయుష్ ప్రమాణము, ద్వాపర యుగం ఆయుష్ ప్రమాణము, మహాయుగము, అటువంటి మహాయుగాలు ఇన్ని అయితే బ్రహ్మకాలము, ఇంత ఎలాబరేట్ గా కాలాన్ని మనం చెప్పుకుని ఉన్నాం. కాలాన్ని సూక్ష్మీకరించి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వరకు తీసుకొని వచ్చారు. దట్ ఈస్ సంథింగ్ నానో సెకండ్. నానో సెకండ్ అక్కడ ఏం ఆగదు, నెక్స్ట్ నానో సెకండ్ వస్తానే ఉంటుంది. భూత భవ్య వర్తమానాలు అంటా ఉన్నారు. 3 మనం డివైడ్ చేసుకున్నాం. లేవు, మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు థింక్ చేసుకున్నారు. అవును గురుగారు. భవిష్యత్తు అడిగేశారు, వర్తమానం అడిగి అయిపోయింది, భూతం అయిపోయింది. చెల్తాయే అలా వెళ్తూనే ఉంటుంది, అన్ని జరుగుతూనే మన ఉంటాయి. క్లారిఫికేషన్ కోసం మనం ఈ డీవియేషన్ పెట్టుకున్నాం. ఓకే ఓకే. జనాభా పెరిగిపోవడం ఒకటి, సౌకర్యాలు, ఫాస్ట్నెస్, పరుగులు అనే జీవితం మనిషికి ఎక్కువ అయిపోయింది. ఎవరిని అడిగినా కానీ నాకు టైం లేదు అంటారు. టైం ఎప్పుడు అదే 24 గంటలు. నెలకి 30 రోజులు మార్పు లేదు, సంవత్సరంకి 12 నెలలు మార్పు లేదు. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. పరమాత్ముడు మనకు ఒక సింబాలిజం చూపించుకుంటూ వస్తున్నాడు. ప్రతిదిలో 2 ఉంటాయి, జాగ్రత్త. ఏంటి? పగలు రాత్రి, దినం. పగలు రాత్రి. 2 వారాలు కలిస్తే ఒక పక్షం, 2 పక్షాలు కలిస్తే ఒక నెల, 2 నెలలు కలిస్తే ఒక ఋతువు, 3 ఋతువులు కలిస్తే ఒక ఆయనం, 2 ఆయనాలు సంవత్సరం. ఇంత డీవియేషన్ ఎక్కడా 2 ఉంటాయి. చీకటి ఉంటుంది, పగలు ఉంటుంది, జాగ్రత్త. నువ్వు దాన్ని పగలుగాను మార్చుకో, చీకటిని పగలుగాను మార్చుకోవచ్చు, పగలను చీకటిగాను మార్చుకోవచ్చు. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. అబ్జర్వ్ ది నేచర్, బీ లివ్ ఇన్ నేచర్ న్యాచురల్లీ అన్నాడు. మనం నేచర్కి దూరంగా పోతున్నాం ఫాస్ట్నెస్ కోసం. ఇంతకుముందు ఎద్దుబండి గుద్దుకుంటే ఎద్దుబండి కాలు ఇరగవచ్చు, చక్రం ఇరగవచ్చు. ఇప్పుడు 2 బస్సులు గుద్దుకుంటే ప్రాణాలు జై శ్రీరామ్ అయిపోతా ఉంది. ఒక ఎలిఫెంట్ కూలిపోతే వీడు ఫాస్ట్ గా పోవాలనుకున్నాడు, ఎయిర్ప్లేన్ తయారు చేస్తాడు. అంటే ఇది మంచిది కాదని కాదు, ఒక దిక్కు మానవ వికాసం కనపడుతున్నాడు. వీని నీడ్స్ పెరిగినాయి. ఇంతకుముందు వాని దేశమే వాడికి తెలుసు, ఇప్పుడు ప్రపంచం అంతా తెలుసు. ఒక్క దినంలో ప్రపంచం చుట్టూ వచ్చేవాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద లక్షాధిపతులు, కోటీశ్వరులు. ఎక్కడనో లండన్లో మీటింగ్ పెట్టుకుంటాడు, టిఫిన్ అక్కడ తింటాడు, ప్యారిస్కు పోతాడు, భోజనం అక్కడ చేస్తాడు, నైట్ టోక్యోలో పండుకుంటాడు, నెక్స్ట్ డే ఇండియాకి వస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ నౌ. అక్కడ ఏదో కెమికల్ మిస్టేక్స్, మిషనరీ మిస్టేక్స్, ప్రమాదాలు జరుగుతాయి. మనుషులు చస్తుంటారు, పోతుంటారు, వస్తుంటారు. కాలమైటిస్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పెరిగేదానికి కారణం ప్రకృతికి విరుద్ధంగా మనం పోతున్నాం. ఉన్న చెట్లను కొట్టేస్తాను. ప్రశాంతంగా తమ ఇష్టంగా ప్రవహించే నదులకు అడ్డంగా ఆనకట్టలు కట్టేస్తాను. దాని ఫ్లో అనేది పోయినప్పుడు జియోగ్రాఫికల్గా చూస్తే ఆ నీటి ప్రవాహం అక్కడ ఉన్నప్పుడు భూమి మీద ఆ బ్యాలెన్సింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ భూమి అంతా కూడా టెక్టానిక్ ప్లేట్స్ మీద డిపెండ్ అయ్యింది. ఒకే చోట నీళ్లను, కొన్ని టీఎంసీల నీళ్లను నిలబెట్టినప్పుడు ఆ టెక్టానిక్ ప్లేట్ మీద ప్రభావం పడుతుంది. భూమిలో కదలికలు వచ్చినప్పుడు భూకంపాలు లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇంతకు ముందు ఒక పూరి గుడిసెలో అగ్ని ప్రమాదం జరిగితే వాడు బెట్టని బయటకు వచ్చేస్తాడు. అవును గురువు గారు. లైఫ్ సేవ్డ్. ఏదో Hmm. 4 వస్తువులు పోతుంది. అవును. ఇఫ్ మనీ గోస్ నథింగ్ ఈజ్ లాస్ట్, హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ లాస్ట్, రెప్యుటేషన్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ లాస్ట్ అని అంటారు కదా. అవును. అక్కడ ప్రాణ భయం లేదు. ఉమ్. ఇప్పుడు గుళ్ళు అపార్ట్మెంట్ అసలు flats, apartments, 40 gated అంతస్తులు, communities. 5 అంతస్తులు. 200 వాడికి అక్కడ ఒక చోట ఒక క్లాస్ జరిగిపోతే ఎంతమంది బయటికి లైఫ్ ఏమైపోతుంటారు. అంటే ఇవన్నీ ఉండకూడదని నేను చెప్పడం ఆ, లేదు. అదే. ఆ ఉన్న దాంట్లో సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఉమ్. ఉండగలిగే సిస్టంలో ఉంటే ఉంటుంది. గవర్నమెంట్ ఎన్నో నార్మ్స్ చెప్తుంది. ఫైర్ ఇంజన్ ఈ సిస్టమ్ ఉండాలా, అవును. ఇంత స్పీడ్ తో మెట్లు వెళ్ళాలి. దండిగా ఉండాలా, విడ్త్గా ఉండాలా. 2 అడుగుల మెట్లు కట్టేస్తాడు వాడి ప్లేస్ కోసం. ఉమ్. అక్కడనే ఒక లిఫ్ట్ పెడతాడు, లిఫ్ట్ ఉండదు. ఇవన్నీ మనవుడు చేసుకుంటున్న తప్పులు. దీంట్లో దేవుడి పాత్ర ఏమైనా ఉందంటారా గురువు గారు? దీంట్లో దేవుడి పాత్ర. దేవుడు మిన్నమ్ని సృష్టించి ఇడిచిపెట్టి నీకు ఇంత ఇచ్చాను, ఉమ్. అనుభవించి వచ్చేయి అని పంపాడు. మనం ఇక్కడికి వచ్చినాక ఇదంతా నాదే అనుకొని మొదలు పెడతాం. నాకు ఇచ్చినోడు దేవుడు అన్న సంగతి అస్సలు మర్చిపోయాం. దేవుడు లేడు అనేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క మన సనాతన ధర్మమే దేవుడు ఉంది అంటుంది. ఉమ్. ఆ పేరు చెప్తున్న ఈ ఒక్క భారతదేశంలోనే దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. అవును గురువు గారు. కానీ తమాషా దేవుడు లేడు అంటున్నాడు. ఉన్నవాడిని లేడు అని అంటున్నాడు. అంటున్నారు. ఉమ్. దేవుడు అనే కన్నా సమ్ సూపర్ పవర్ ఈస్ మేనేజింగ్ ఎవ్రీథింగ్. ఇది Yes, ఎవడైనా yes. ఒప్పుకొని తీరాలి. ఓకే గురువు గారు. అవును. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాలి. ఉమ్. ఆ ఒక్క పవరే మనం దారంలో దేవుడు గారు. ఆధారం లేకుండా సూర్యుని చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. అవును. దానికేమో మీరు Science. గ్రావిటేషన్ అని ఒక పేరు పెట్టినారు. ఉమ్. ఈ నక్షత్రాలు, ఈ గెలాక్సీలు ఇవి కూడా ఒక సిస్టమేటిక్ గా కొన్ని గెలాక్సీల సెంటర్ పాయింట్ చుట్టూ తిరుగుతున్నాయి. ఉమ్. ఇంత బ్రహ్మాండం. సరే, మళ్ళీ ఇప్పుడు మీరు షార్ట్ ఫామ్ లోకి వచ్చారు. ఒక అణువును చూశారు. ఆ అణువు లోపల చూస్తే న్యూక్లియస్, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు ఒక సిస్టమేటిక్ వేగా దాంట్లో చైతన్యము అనేది అన్నిట్లో ఉంది. ఉమ్. ఆ చైతన్యమే పరమాత్మ. అది మీ కణంలో ఉంది, మీకు నాకు మధ్య ఉన్న ఈ గాలిలో ఉంది. ఉమ్. లేని చోటు లేదు. ప్రహ్లాదుడు అందుకే ఇందుగలడందు లేడను సందేహం సందేహము వలదెందుకు. చక్రి సర్వోపగతుంది ఎందెందు కినా అందందు గలడు. చక్రి వింటేన్ కంటేన్ అనలే ఆయన. ఉమ్. వింటే. నువ్వు ఫస్ట్ విను, ఉమ్. విన్న దాన్ని అర్థం చేసుకో, అప్లికేషన్లోకి పెట్టుకో. చూసింది ఎప్పుడు నిజం కాకపోవచ్చు. చాలా మంది అంటారు చూసింది నిజమని. ఒక్కొక్కప్పుడు చూసింది కూడా నిజం కాదు. ఉమ్. ఈ మాటను కనిపెట్టే మన పూర్వీకులు భూతం సత్యం అనే 2 మాటలు వాడారు. ఉమ్. భూతం వదిష్యామి, సత్యం వదిష్యామి అంటారు. భూతమన్నా సత్యమే, సత్యమన్నా సత్యమే. మరి 2 ఎందుకు వాడారు? ఉమ్. సూర్యోదయం అవుతా ఉంది, అవును. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఉమ్. ఇది తాత్కాలిక సత్యం. కానీ సూర్యుడు అస్తమించడం లేదు, ఉదయించడం లేదు. మన భూమి తిరగడం తిరుగుతూ ఉన్న మూలంగా వల్ల మనకి మాత్రం. మనకు అనిపిస్తా ఉంది. అవును గురువు సో గారు. అది నిరంతరం. నిజమైన సత్యం. సూర్యుడు స్థిరం, ఉమ్. కానీ సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇది తాత్కాలిక సత్యం. ప్రతిరోజు మనకు తూర్పున కనపడుతున్నాడు. ఉమ్. వాడక్కడ ఉదయించే దాన్ని మీరు తూర్పు అని పేరు పెట్టారు. దానికి ఆపోజిట్ పడమర అన్నారు. లెఫ్ట్ సైడ్ చూస్తే ఉత్తరము అన్నారు, దక్షిణము అన్నారు. మీరు డివైడ్ చేసుకున్నారు. అన్నీ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. అవును గురువు గారు. దక్షిణంలో ఉన్నవాడికి వాడు దక్షిణంలో ఉన్నాడు, ఉమ్. వానికి కింద శ్రీలంక ఉంది. ఈ శ్రీలంక వాడు కన్యాకుమారిని ఉత్తరం అంటాడు. ఉమ్. మారుతూ ఉన్నాయి. ఏది ఉత్తరం, ఏది దక్షిణం? ఎవ్రీథింగ్. క్లాక్ వైజ్. తో నిజమైన సత్యాన్ని కనుక్కునేకి మన వేదం ప్రయత్నం చేసి సత్యం 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 సత్యాందుకు ప్రయాణం చేయి, సత్యం కనుక్కో, చీకటి నుంచి వెలుగులోకి రా, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముత్యోర్మ అమృతంగమయ. ఈ మాటలు చెప్పింది. ఈ మామూలు ఉన్న విషయాలన్నీ అంధకారం, దాంట్లో నుంచి బయటికి వచ్చి ఆ నిజమైన వెలుగులోకి పో. నిజం ఒకటే నిజం, రెండో నిజం లేదు. చిన్న నిజము పెద్ద నిజము లేదు. అబద్ధం, ఇంత పెద్ద అబద్ధం, అంత చిన్న అబద్ధం, అబద్ధం అబద్ధమే. మన దృష్టికోణంలో ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. చిన్న తప్పు, పెద్ద తప్పు తప్పే. ఏది చేసినా తప్పే, చిన్నదైనా పెద్దదైనా, ఎంత చేసినా తప్పు. శివుడు చేసినా తప్పే. శివుడు తప్పు చేయడు, మనం అనుకుంటాం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. జయ శ్రీమన్నారాయణ.